ఈ సమయంలో ఇక్కడ చేరిన సహోదరి మనందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తాను. తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ రీతిగా కూడాము. మొదట ఆరాధన బాగా జరిగిందని, మరలా రెండో ఆరాధనలో కూడా చేరిన మీ అందరి విషయంలో నేను ఆనందిస్తున్నాను. అయితే బయట కండిషన్స్ ఏమీ కంఫర్ట్గా లేవండి. బయట బాగా ఎక్కువ కరోనా వ్యాధితో వైజాగ్ నగరం అంతా చాలా ట్రబుల్గా ఉంది. ఈ సమయంలో హలో నగరం అంతా చాలా ట్రబుల్ ఉందండి. సో ఇలాంటి సందర్భంలో మనం జాగ్రత్త వహించాలి. మరి ముఖ్యంగా దేవుని కృప, నేను ఎప్పుడు చెప్పేటట్టుగా దేవుని కృప మనకు తోడే ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోండి. ఆమోస్ గ్రంథంలో మోయాబు, యోధా, ఇశ్రాయేలు వారు చేసిన తప్పిదాన్ని బట్టి 1-2 మార్లు వారిని శిక్షిస్తాను. 1-2 సార్లు చేసిన తప్పిదాన్ని బట్టి వారిని శిక్షిస్తాను. అంటే 1-2 సార్లు క్షమిస్తాను, 3 సార్లు క్షమిస్తాను, ఇంకా తర్వాత క్షమించను అని చెప్పే విషయం ఉన్నది. తర్వాత చాలా రోజుల తర్వాత హాజరైన సహోదరులకి వందనాలు తెలియజేస్తాను. అంటే గత వారం కొంతమంది యాడ్ అయ్యారు, ఈ వారం కొంతమంది వచ్చారని. అసలు ఎప్పుడండి మార్చి 22వ తారీఖు నుంచి ఆరాధన లేకుండా అయిపోయింది. నేను లూపు ఎవరో మేము కలుస్తున్నాం కానీ సహోదరులందరినీ రీతిగా చూడలేదు. ఇప్పుడు కూడా హాఫ్ బ్యాచ్ మీరు కలవలేదు. అలాగా మనం కొంత కలుసుకోగలుగుతున్నాం. దేవుని కృపను బట్టి సంతోషం. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నాం. తర్వాత ఇక్కడ ఒక కొత్త జనం కూడా మన మధ్య ఉన్నారు. ఆఖరిలో వారి గురించి ప్రేర్ చేద్దాం. గత వారం పెళ్ళి అయిందండి. ఇద్దరికి కూడా తెలియజేస్తాను. ఈ సమయంలో వచ్చినందుకు జనరల్గా పెళ్ళైన తర్వాత వాగ్దానం చేసి రారండి. ఆ పిల్లలు నేనే వాగ్దానం చెప్పాను, వస్తారని అన్నారు. వస్తారు లేదా అనుకున్నాను కానీ వచ్చారు. రైట్. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మనం కూర్చున్నాం. ఈ సమయంలో అంటే మన యొక్క రక్షణ విషయంలో మనమేమి ఏ త్యాగం చేయలేదండి, మనమేమి ఏ యాగాలు చేయలేదండి. మనం శత్రువులైనప్పుడే దేవుడు ప్రేమించడం ముందు మనం ప్రేమించామని వచనాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోను, యోహాను సువార్త 3:16 దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని భూమి మీద పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది అనే మాట ఉందండి. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆ దేవుని ఆజ్ఞకి లోబడి యేసు ప్రభు విడిచిపెట్టకుండా భాగ్యాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి అనేక శ్రమలు ఆయన అనుభవించి 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడండి. అనేక నిందలు, అవమానాలు అన్నీ భరించి యేసు ప్రభు ఆఖరిగా చాలా సందర్భాల్లో నా గడి రాలేదు అని అన్నాడు. గడి వచ్చినప్పుడు మాత్రం ఆయన దాన్ని దాటివేయలేదండి. ఆయన దానికి లోపడ్డాడు. తన శిష్యులతో ప్రభురాత్రి భోజనం సమయంలో ఇంకా కొన్ని గంటల్లో ఆయన పట్టుకుంటారన్నప్పుడు ప్రభురాత్రి భోజనం సమయంలో ఆయన ఒక రొట్టె ఎత్తుకున్నాడు. ఆ రొట్టెని యేసు ప్రభు ఇలా చింపాడండి. దాని అర్థం ఏంటండి? నా శరీరాన్ని నా శరీరం ఇలా చేయాల్సి పడుతుంది అనే దాని భావన. అని ఆ రొట్టెని చింపాడు. తర్వాత కొంతసేపుకి ద్రాక్షారసాన్ని చూపించి ఇది నా నిబంధన రక్తం అని అన్నాడు. అంటే ఆయన శరీరము ఆయన రక్తము ఎలాగూ నలగొట్టబడతాయో, ఎలా కారబడతాయో ఆ పస్కా విషయంలో, పస్కా సందర్భంలో శిష్యులు చెప్పాడు. యూదులు పస్కా బాగా లేట్ నైట్ జరగదండి. చరిత్ర ప్రకారం అది అర్లీగానే, అంటే సప్పర్.
సుమారు 6, 7 ఆ ప్రాంతంలో వాళ్ళు భోజనం చేస్తారండి. బాగా ఇబ్బంది ఉందా? అప్పుడు వాళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు. యేసు ప్రభు తీసుకున్న ఆఖరి పసక అది. యేసు ప్రభు భోజనం చేస్తూ వాళ్ళందరూ శిష్యుల పాదాలు కడిగారు. రొట్టె ముక్క ఎవరికి ఇస్తానో ఆయన నన్ను పట్టుకుంటాడని చెప్పారు. ఆ రొట్టె ముక్క యోధాకి ఇచ్చాడండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, యోధా నువ్వు చేయలేదు, త్వరగా చేయన్నాడండి. యేసు ప్రభు పట్టుకునే సందర్భం వచ్చినప్పుడు ఇంకా దాటి వెళ్ళారు. ప్రభురాత్రి భోజన కార్యక్రమం అయిపోయింది. వారందరూ గెత్సేమనే తోటకి వెళ్ళారు. ఆ గెత్సేమనే తోటలో యోధా బంటులతో వచ్చి యేసు ప్రభుని అప్పగించాడు. రమారవి మనకు సమయం తెలియదు, 9, 10, 11 తెలియదు, కానీ యేసు ప్రభుని పట్టుకున్నారు. అప్పటి నుంచి అర్ధరాత్రి అంతా కైప దగ్గర తీసుకెళ్లారు. మొదట తర్వాత అన్న దగ్గర తీసుకెళ్లారు. ముందు అన్న దగ్గర తీసుకెళ్లారు, తర్వాత కైప దగ్గర తీసుకెళ్లారు. తర్వాత హేరోద్ దగ్గర పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు ఏమో హేరోద్ దగ్గరికి పంపించాడు. హేరోద్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత హేరోద్ ఏమో నాకేం తెలియదు, నువ్వే చూసుకో అన్నాడు. మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చారు. ఈ రాత్రంతా ఆయన్ని చిత్రవద చేశారండి. రాత్రంతా ఆయన్ని బాగా అంటే అవమానపరిచారు, గుద్దేరు, పిడిగుద్దులు గుద్దేరు, ఉమ్మేరు, చాలా డ్రామాలు వేశారండి. యేసు ప్రభు అవన్నీ సహించాడు. తెల్లవారి అట్లీస్ట్ పిలాతు ఏం చేశారంటే, మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూసుంటారు, కనీసం కొరడా దెబ్బలు కొడితే దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఆయన కొరడా దెబ్బలు కొట్టడానికి అప్పగిస్తే వాళ్ళు భయంకరంగా కొట్టారు. అది కూడా చూసి వాళ్ళు మనసు కరగలేదు. యేసు ప్రభు సిలువ వేయాలి అని అన్నారు. ఆ సిలువ వేయాలనే కేకలే గెలిచినాయి. ఇప్పుడు పిలాతు ఏం చేశారంటే, తన చెయ్యి కడిగేసుకున్నాడు. ఈ రక్తానికి నాకు ఏం సంబంధం లేదు అని. అప్పుడు పట్టుకొని యేసు ప్రభుని సుమారు అర్లీ మార్నింగ్ ఆయన పట్టుకొని, అప్పటికే ఆయన ఏమన్నారంటే, యేసు ప్రభు పశ్చిమౌనం అన్నారు. పశ్చిమౌనం విషయంలోనే ఇలా చేస్తే అనే మాట వాడారు. యేసు ప్రభు అప్పటికే మొత్తం మీరు ఆ సినిమాలో చాలా వరకు కొంతవరకు చూపించారండి. ఇంకా అంతకు మించి ఉంటుందండి యేసు ప్రభు శ్రమ. ఆ డైరెక్టర్ కూడా అంతకన్నా ఎక్కువ తీరేయబడు అనమాట. ఆ తర్వాత కొండ మీదకి మాను మోయించారు. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి వస్తేనే ప్రకాష్ గారు మనం ఇంటికి రావడానికి ఎవరో ఒకరు తోడు కావాలి, లేదా మెట్లు ఎక్కడానికి మామూలుగా మనం ఎక్కలేము, ఎవరో ఒకరు తోడు కావాలి. యేసు ప్రభుకి అంత పెద్ద మోనించి కొండ మీద మోయించారు. ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి అవమానించారు. చేతికి కాలుకి సిలువ వేసి ఆయన నిలవబెట్టారు. 9 గంటలకి సిలువ మీద నిలబడ్డ యేసు ప్రభు సుమారు 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద యేసు ప్రభు ఉన్న 6 గంటల్లో మాట్లాడిన మాటలు ఈరోజు వాక్యంగా మనం చెప్తున్నాం. యేసు ప్రభు శ్రమకు సంబంధించి ఒక 5 నిమిషాల్లో నేను పట్టుకోవడం నుంచి మాట్లాడాను, కానీ అదంతా రాత్రంతా చిత్రవద జరిగిన సందర్భం అది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత సిలువ మీద యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఈరోజు మనం పాఠంగా చెప్పుకుందాం. నేను ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ నాకు ఏమన్నప్పుడు, ఓ బ్రదర్ మన శ్రీనని చూడడం శ్రీనని ఒకసారి మనం చెప్తానంటే మంచిదే. మరలా ఒకసారి విన్నాం. యేసు ప్రభు మరణాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, అది కొత్త కాదు. ఎప్పుడైనా యేసు ప్రభువును సంబోధించినప్పుడు యేసు మీరు ఒక పొజిషన్లో పెట్టేయండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అటువైపు వద్దు, స్ట్రైట్గా పెట్టేసేయండి. ఇదే వాళ్ళు కూర్చో, తర్వాత ఆపరేట్ చేయదు, ఒకసారి ఉంటుంది. యేసు అని సంబోధించారు. యేసు ప్రభుని యేసు అని అన్నారండి, ఆ మాటతో వాడారు. కానీ మీరు ఎక్కడైనా సంబోధించినప్పుడు యేసు ప్రభు అనండి. రాసుకునేటప్పుడు కానీ యేసు అని సింపుల్గా రాయద్దు, కూడా అక్షరాలు. రాజు, లోక్, చిన్నారావు అన్నట్టు యేసు అనొద్దండి. ఆయనకి కొంచెం గౌరవం ఇవ్వాలి. యేసు ప్రభు మన ప్రభువు, మనం ఆయన శిష్యులు, లేకపోతే ఆయన దాసులు. యేసు ప్రభు సహోదరులే, ఆయన సహోదరులు అనలేదు. ప్రభు మనకు సహోదరుడే, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం యేసు ప్రభు అని అర్థం. ఆయన ప్రభు. యేసు ప్రభు శిలువ మీద
మాట్లాడిన మాట, యేసు ప్రభు శిలువ మీద పలికిన మాట. యేసు ప్రభు శిలువ మీద కొన్ని మాటలు పలికాడు. 6 గంటలు సిలువ వేయబడ్డాడు. 9 గంటలకు ఉదయం ప్రమారాలు సిలువ వేయబడితే మధ్యాహ్నం 3 గంటలకు యేసు ప్రభు చనిపోయారు. శరీరధారిగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టింది సుమారు 3 గంటలకి. అంటే 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. ఇప్పటికే రక్త పొద్దు అయిపోయాడు ఆయన. యాక్చువల్గా అంత త్వరగా చనిపోయాడు. యాక్చువల్గా చనిపోవడానికి ఏం చేస్తారంటే ఎముకలు ఇరగొట్టేస్తారు. యేసు ప్రభుకి ఇరగొట్టలేదు. ఎందుకు అని అంటే అప్పటికే ఆయనలో ఉండాల్సిన రక్తం నేను అన్నీ కారిపోయింది. అందువల్ల త్వరగా చనిపోయాడు. ఆ శిలువ మీద ఉన్న ఆ 6 గంటల్లో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. 11 లోక సువార్త అంటే ఒక్క దగ్గర ఉండవండి. మత్తయి, మార్కు, లోక, యోహాను ఈ 4 కలిపి ఉంటాయి. కరెక్ట్ ఎప్పుడైనా ఆపరేట్ చేసుకుంటాం. ఇందాక ఎందుకు వద్దానంటే ఆ మాట చెప్పినప్పుడు నాకు మనసు కనబడాలనుకుంటాను. లోక సువార్త లోక సువార్త 21వ మాట, 23వ అధ్యాయం 34వ వచనం. ఆ మాట ఏంటో చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఎగ్జాక్ట్ గా ఆ మాట రాసుకుందాం. యేసు ప్రభు ఏ మాట అన్నాడో ఆ మాట రాసుకుందాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పానన్నది గ్రంథకర్త మాట. యేసు ప్రభు ఏమని ఉంటాడు? వీరిని క్షమించు. ఆ మాట మనం అలా రాసుకుంటాం. అంటే యేసు ప్రభు శిలువ మీద పడి ఉన్న 6 గంటల్లో పలికిన మాటల్లో ఒక మాట లేదా మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. యాక్చువల్గా అక్కడ కింద ఏం జరుగుతుంది? యేసు ప్రభువును అపహాస్యం చేస్తున్నారు. చూడండి 35వ వచనం. 34లో వారు ఆయన వస్త్రములు పంచుకుంటే చీట్లు వేసి యేసు ప్రభు అంగీని పంచుకొని 4 ముక్కలు చేసి, లేదా ఆ అంగీని ముక్కలు చేయడానికి వీలు లేక వస్త్రాన్ని చీల్చారు. ఈ అంగీని చెప్పడానికి వీలు లేక ఇది చెప్పడానికి అవ్వదురా, మనం ఏం చేద్దాం, చీట్లు వేసుకుందాం, ఎవరి పేరు వస్తుందో అంటే ఒక ఎగతాళిగా కింద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారండి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు. కొంతమంది ప్రజలు నిలువబడి చూచుండేది. అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకోవమని అపహసించాడు. అక్కడ ఉన్న దొంగ అపహసించాడు, కింద ఉన్న జనాలు అపహసించారు, అక్కడ ఉన్న వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు. అదంతా బాధ కలిగించే సందర్భం కాదండి. రాత్రి నుంచి ఆయన అపహసించారండి. ఎవరైనా ఎప్పుడైనా ఉమ్ము తుప్పరు మీ మీద పడిందండి? నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఉమ్ము తుప్పరు మీ మీద పడింది అనుకోండి, చిచ్చి అనుకుంటాం. మామూలు కాలంలో, కరోనా కాలంలో ఇంకా భయంకరం. ఒక మనిషి మీద ఉమ్మేయించుకోవడం లేదా ఉమ్మేయడం అనేది చాలా అవమానకరమైన విషయం అండి. వేసుకోవడం మీద ఉమ్మేదంట. ఉమ్మేస్తే ఆయన ఇలా పెంచుకున్నాడు. ఎవరైనా కథలు చురుద్ది వీరి గుమ్మడి పండుగ చిన్నపిల్లలు ఆడుతుంటారు. నిన్ను ఎవరు కొట్టారని చెప్పు, నిన్ను ఎవరు వీళ్ళారని చెప్పని వెనకాల నుంచి గుద్దారు. ఆయన అసలు ఏ చేయలేస్తుందో ఆయన తెలియదండి, ఏ చేయి వచ్చి ఆయన పడుతుందో ఆయన తెలియదండి. అది తెలుసండి, ఆ చెయ్యి అక్కడే పుష్పం వచ్చి దాని ఊడి పడిపోగాక అంటే జరుగుద్దండి. ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. ఇక్కడ కిందన ఈ పనులన్నీ చేస్తున్నారండి. అప్పుడు ఏమన్నాడండి యేసు ప్రభు?
తండ్రి వీరేం చేస్తున్నారో వీరు 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 ఎరుగురు కనుక వీరిని క్షమించుకో. సరే చనిపోతున్నాడని ఎమోషన్లో ఏదో మాట్లాడాడండి యేసు ప్రభు. లేకపోతే మనందరితో పేరు తెచ్చుకోవడానికి ఆఖరిలో తండ్రి చేత మెప్పు పొందడానికి. ఇప్పుడు సూర్యకాంత్ పాత సినిమాల్లో లాస్ట్లో బాబు లాస్ట్లో మారిపోతుంది మొత్తం, రోగంతా నెగిటివ్, ఆఖరిలో ఒక మాట అనేసి మారిపోతుంది అండి. యేసు ఆఖరిలో ఏవో పలుకులు పాలకాలి కదా, ఇంకెలాగా చచ్చిపోతాం కాబట్టి మంచి మాట మాట్లాడి చనిపోదామని ఈ మాట అన్నాడా? యేసు ప్రభు నిజంగా ఆయన నైజం ఇదేనా? మత్తయి సువార్త 5:42-43 వచ్చినా చూడండి. మత్తయి సువార్త 5:43-44 వచ్చినారు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, అంటే ధర్మశాస్త్రంలోనేమో పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని మాత్రం ద్వేషించు అనేది ధర్మశాస్త్ర బోధన. నేను మీతో చెప్పుకుంటే ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అని అంటే మీ శత్రువులను ప్రేమించుడి, శత్రువులను సైతం ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చాలండి. తన బాధ ఏదైతే ఉందో, తన బాధ ఏదైతే బాధ చేశాడో బయటకు వచ్చి ఒకలా బ్రతికాడా యేసు బోధించిందే చూపించాడండి. ఈ శత్రువుని సైతం ప్రేమించండి, హింసించే వారి గురించి ప్రార్థన చేయండి అని యేసు బోధించాడండి. ఇప్పుడు తను హింసించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బోధ మీద నిలబడ్డా, బోధ మీరేడా? బోధ చెప్పిందే చేశాడండి, చేసిందే చెప్పాడు. మళ్ళా స్టేజ్ మీద ఒకటి, స్టేజ్ దిగిన తర్వాత ఒకటి కాదండి. కొండ మీద ప్రసంగంలో ఆయన మొట్టమొదటిసారి ప్రసంగం చేసినప్పుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మీదే తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఈ బోధ లేదండి, యేసు ఇంట్రడ్యూస్ చేసిన బోధ ఇది. పాత నిబంధనలో మీరు కావాలంటే చూడండి, దావీదు కానీ, భక్తి పరులే, దావీదు కానీ, తర్వాత కొంతమంది ప్రవక్తలు కానీ, నాయన మమ్మల్ని హింసించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ సంగతి మీరే చూసుకోండి, వాళ్ళ సంగతి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అవన్నీ నాశనం అయిపోయినట్టుగా మీరే తీర్చండి అనే కీర్తనలు ఉన్నాయి లేదా? అంటే పాత నిబంధనలో శత్రువుని ద్వేషించేటట్టుగా ఉందండి. నన్ను తరిమే వారి విషయంలో నువ్వే తీర్చు, వారి కుటుంబం, వారి నాశనాన్ని నువ్వే కలిగించు అని ప్రార్థన చేశారండి పాత నిబంధనలో. యేసు ప్రభు దాన్ని మించి కొత్త బోధ ఏమి ఇచ్చాడు అంటే శత్రువుని సైతం ప్రేమించమని. శత్రువులు అంటే ఎవరంటే రాజుగారు, ఏదో క్వశ్చన్ వేసిన భయపడద్దు. చైనా బోర్డర్లో మనం యుద్ధం చేశారు మొన్న, గత 2 వారాల క్రితం. వాళ్ళే కదండి. పాకిస్తాన్లో ఎప్పుడు వారం, వాళ్ళే కదండి మన శత్రువులు. శత్రువులు అంటే వాళ్ళు కాదండి, మన దేశ చట్ట ప్రకారం ఆ శత్రువులు చంపినా సరే తప్పులేదు. ఇక్కడ శత్రువు అంటే శత్రువు అని ఎవరు బోర్డు పెట్టుకొని తిరగడం. శత్రువు అంటే మన కుటుంబంలో నాకు ఇతనికి పడదు అని అంటామా? అతనంటే నాకు పడదండి. మా ఆఫీస్లో పలానా ఆయన అంటే నాకు పడదండి. అతను ఎడమొఖం అంటే నేను పెడమొఖం తిప్పుకుంటానండి. నేను బాగుంటే చూడలేనివాడు, లేకపోతే అతను బాగుంటే నువ్వు చూడలేకపోతే. శత్రువు అంటే ఎవరో కాదండి, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మన కుటుంబస్తుల్లో, మనం ఉద్యోగం చేసే చోట, మనం పని చేసే చోట మనం ఎవరినైతే పలకరించట్లేదో, ఎవరినైతే వారితో సాంగత్యం చేయడానికి మనం ఇష్టపడట్లేదో, వాడి మీద మనకి కోపం ఉందో, అసూయ ఉందో, అతని నీ శత్రువు. యేసు ప్రభు విషయంలో వారు ప్రేమ చూపిస్తున్నారా, కఠినత్వం చూపిస్తున్నారా? ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? బోధ ఒకలాగా ఉంది, మనిషి జీవితం ఒకలాగా ఉందండి యేసు ప్రభుది. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ఎంత చదివారు మీరు? మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉన్నట్లు. అంటే ఒకవేళ యాక్చువల్గా ఇక్కడ ఉంది కొంతమంది, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోలేవా అని అంటున్నారండి. నేను దేవుని కుమారుడిని
అని యేసుప్రభు అన్నాడా? నిజంగా తండ్రి అయిన దేవునికి కుమారుడై ఉండాలంటే ఏం చేయాలి? యేసుప్రభు చేశాడా? తన శత్రువులు సైతం వారి గురించి ప్రార్థన చేయడం తండ్రి మనస్సు, అది యేసుప్రభు కలిగి ఉన్నాడు. వీరేమో దేవుని కుమారుడైతే నిరూపించుకొని అంటున్నారు భౌతికంగా. యేసుప్రభు ఆత్మీయంగా నిరూపించుకున్నాడు. ఆ తండ్రికి కుమారుడు ఉన్నట్లు నీ శత్రువులు సైతం వారి గురించి ప్రార్థన చేయమని, హింసించే వారి గురించి సైతం ప్రార్థన చేయమని. యేసుప్రభు దేవుని కుమారుడిని వేరే రకంగా నిరూపించుకుంటున్నారు, వీళ్ళేమో భౌతికంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరు కూడా మీ తండ్రికి కుమారులై ఉండాలని అనుకుంటున్నారా? మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలని అనుకుంటే యేసుప్రభు మాదిరి మీకు కూడా వర్తిస్తుందండి. అది మీకు అతీతం కాదు. యేసుప్రభుకు శక్తులు ఉన్నాయి అని మీరేం అనుకోద్దండి. ఆయన భూమి మీద చాలా సహజసిద్ధంగా బ్రతికారు ఈ విషయంలో మాత్రం. కాబట్టి మేము హింసించే వారి వరకు మీరంటే మీకు పడడంలో ఎవరైనా ఉన్నారా? పడదు అని అంటారు కదా, ఈ ముఖం చూస్తే నాకు ఇష్టం ఉండదని. ఆ ఎవరైతే మీకు అనిపిస్తుందో ఆ వ్యక్తి విషయంలో నువ్వు సమాధానం పడు, అతను వచ్చి ప్రార్థన చేయండి. కానీ మనమేం చేస్తాం? వాళ్ళకి ఏమైంది అనుకోండి, అదే జరిగింది, అది అలాగే అవ్వాలి. ఇది మన ప్రతిస్పందన. యేసుప్రభు ఏమో మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక, నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదండి. ఈరోజు తెలిసి చేసేవాడికి అట్టి వాడు 100 రూపాయలు అసాధ్యం అని అన్నాడు. కాబట్టి మనం వారికంటే ఘోరమైన స్థితికి వెళ్ళిపోతాం తెలిసి చేస్తే. వాళ్ళకి తెలియదు వేసుకో మెస్సీ అని, అందుకు గట్టిగా వ్యవహరించారు. యాక్చువల్గా తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోలేదు. మనకు తెలిసిన తర్వాత అలాగే బిహేవ్ చేస్తే యేసుప్రభు మళ్ళీ బాహాటంగా సిలువ వేసిన వాళ్ళతో సమానం చెప్పినట్టు ఎదురుపెట్టారు. 2వ మనుషులు లోకసువార్త 23:43. లోకసువార్త 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుమని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుమని, పరదేశంలో ఉందువు, ఇది నిశ్చయము. యేసుప్రభు తన పక్కనున్న దొంగతో చెప్పిన మాట అండి. 2వ మాటగా యేసుప్రభు శిలువ మీద 2వ మాటగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఇది నిశ్చయం. నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. వీళ్ళు ఎంతమందికి ఈ దొంగ మంచి జాబ్ పట్టు కొట్టాడని మీకు అనిపిస్తుంది? మంచి బంపర్ ఆఫర్ కొట్టాడు యేసుప్రభుతో పాటు ఈ రోజే నువ్వు పరదేశంలో ఉంటావు అనే ఆఫర్ దొంగ కొట్టాడని మీలో ఎప్పుడు మంచి ఆఫర్ కొట్టాడని ఎంతమంది అనుకుంటున్నారు? మనందరము అంటే మనలో చాలా మంది దొంగకి మంచి ఆఫర్ వచ్చింది, ఎంత పరదేశం దక్కింది అని అనుకుంటాం. నా ప్రశ్న, పరదేశం లేదా పరలోకం, నిత్యరాజ్యం, ఆ వారసత్వం, నిత్యరాజ్యం వారసత్వం యేసుప్రభు బోధనలో సులువుగా దక్కుతుందని చెప్పాడా, కష్టతరంగా ఉంటుందని చెప్పాడా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. యేసుప్రభు నిత్యరాజ్యానికి వారసు అవ్వాలంటే ఎలా మారాలని అడిగాడు. ఎలా మారాలని చెప్పాడు? ఒకటి చంటి పిల్లలుగా మారితే తప్ప దేవుడు రాజ్యానికి వారసు రావడాన్ని. అది సులువా ఈజీయా? అదే సులువా కష్టమా? కాపురవంతులు గారు, చంటి పిల్లలుగా మారడం అనేది సులువైన విషయమా కష్టమైన విషయమా? ఏ కల్మషం ఉండదండి. నేను అభియే కదా చైతన్య అఖిల్ ఈ చిన్నబిడ్డలాగా మారాలి అంటే మనకి అంటే దేవుని వాక్యాన్ని పాటిస్తే సులువే. మామూలుగా చెప్పండి, అడిగి ఏ అసూయ ఉండదు, ఏ కోపం ఉండదు. గట్టిగా మనం కొట్టినా సరే మళ్ళీ చాక్లెట్ ఇస్తే మళ్ళీ ఆడుకోవడానికి వచ్చేస్తాడండి. అదే డేవిడ్ రాజు గారు నాకు ఏదైనా నన్ను కొట్టి చాక్లెట్ ఇస్తే నేను మాట్లాడతానండి మీతో. మనం తగ్గవండి. చచ్చిపోయే వరకు గుర్తు, నువ్వు పలానా ఆయన పలానా సమయంలో నాకు చేసాడనేది నువ్వు చచ్చిపోయే వరకు గుర్తుంచుకుంటామండి. మనం వాళ్ళకి మారగలమా?
అంటే దేవుడు మనసు ఉంటే మారగలనే సులువ కష్టం అండి, కష్టమైన విషయం అండి, ఏ కల్పన ఉండదండి. వాళ్ళు ఇప్పుడు అమ్మ కొడుతున్నా సరే మళ్ళీ అమ్మ అనే వస్తాడు, నాన్న కొడుతున్నా సరే నాన్నని ప్రేమిస్తాడండి. సో దేవుని రాజ్యంలో చిన్నపిల్లలుగా మారితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించరు అనేది కొంచెం కష్టం, నిజంగా ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం యేసు బోధనలో కష్టం అని అన్నట్టుగా చెప్పడం లేదా? మరొక సందర్భంలో నేను చెప్పే విషయం ప్రశ్న అర్థమైందా లేదా? యేసు ప్రభు తన బోధనలో దేవుని రాజ్యపు వారసులు అవడం ఈజీ అని అన్నాడా కష్టం, ఈజీ అన్నాడా కష్టం అన్నాడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈయనకి ఈజీగా దక్కిందని మనం అనుకుంటున్నాం కదా, అది ఎందుకు దక్కిందో నేను చెప్తాను. ఒకటి, చిన్నపిల్లలుగా మారితే కానీ దేవుని రాజ్యంలో వారసులు కాదు అని అన్నాడు. మరొక సందర్భంలో అమ్మను కానీ నాన్నను కానీ భార్యను కానీ పిల్లలు కానీ ఇల్లు కానీ భూమి కానీ చివరికి నీ ప్రాణం సహా నువ్వు ద్వేషింపుకుంటే నువ్వు నా రాజ్యానికి పాత్రుడు కాదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళందరినీ ద్వేషించమని కాదు, దేవుడి కంటే యేసు ప్రభు కంటే దేన్ని ప్రథమ స్థానంలో చూడకూడదు. అది కష్టమైన విషయం. కష్టం. భార్యని కానీ అమ్మని కానీ నాన్నని కానీ భూమిని ఇల్లుని డబ్బుని ఏదైనా సరే చివరి ప్రాణాన్ని సహా దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే నువ్వు దేవుడి రాజ్యానికి పాత్రుడు కాదు అని అన్నాడు. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏ యవనస్తుడు రాడండి, యవనస్తుడు ఎక్కడికి వెళ్తాడు, సరదాగా జాగ్రత్త చేసుకోవడానికి వెళ్తాను అంటాడు తప్ప దేవుడు మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చిన యవనస్తుడు ఎవరు లేడు. బాబు మా బాబు బలాదూరు తిరుగుతున్నాడు, కొంచెం వాకింగ్ చెప్పండి అని అది తల్లిదండ్రులు అడగడం నాకు తెలుసు తప్ప పిల్లలు ఎవరు వచ్చి నేను తప్పుదో పట్టకుండా నాకు వాకింగ్ చెప్పండి అన్నాడు నాకు ఎవరు లేడండి. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడంట, ఒక యవనస్తుడు, బాగా బుద్ధిమంతుడు. ఆయన నిత్యరాజ్యాన్ని నేను వారసు అవ్వాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఏమన్నారండి, ఏముంది, అబద్ధం ఆడద్దు, నరహత్య చేయొద్దు, దొంగలొద్దు, ధర్మశాస్త్రం చెప్పడం అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడండి. అంటే చిన్నప్పటి నుంచి ఎంత పద్ధతిగా పెరిగాడండి అతను. కరెక్టే, నువ్వు చెప్పిన సత్యమే. అయితే నీకు ఒకటి కొలువుగా ఉంది, నీకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తి ఎక్కువ ఉంది, అది వదిలేసి నువ్వు నా వెనక వెంబడించు అని అన్నాడు. అదే వద్దు సార్, అక్కడ పెద్ద సర్పంచ్ మీటింగ్ అది ఏర్పాటు చేశాను, మొత్తం అంత బందోబస్తులు ఉన్నారు, అంతా వదిలేసి ఎలా రమ్మంటారని నేను రాలేనయ్యా అని వెళ్ళిపోయాడు. అంటే ఆయన యేసు ప్రభుని లేదా దేవుడిని ప్రథమ స్థానంగా చూడడానికి పోయాడు. నా పాయింట్ ఏంటంటే నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలంటే ఈ భూమి మీద చాలా అంటే అన్నిటిని వదులుకొని దేవుడిని ప్రథమంగా చూడాలండి. మరి ఈ దొంగ విషయంలో ఇవేమీ లేకుండా సింపుల్గా ఇచ్చాడని మీకు అనిపిస్తుంది. అయితే దొంగలు యేసు ప్రభు ఏం చూసాడో ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయమే 39వ వచనం చూడండి. వేలాడబడి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని అడిగాడు ఒక దొంగ. అయితే రెండో వాడు ఎవడైతే పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పాడో అతను వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? చాలండి. ఆయన ఏం గమనించాడు తెలుసండి, ఓ వ్యక్తి దేవునికి భయపడాలి, నేను చేసిన తప్పుకి ఇది నేను అర్హుడిని, నువ్వు దేవునికి భయపడట్లేదు, మనం దేవునికి భయపడాలి అని అన్నాడండి. ఒకటి. రెండు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు ప్రభులో ఏ పాపం లేదు, ఆయన పాపరహితుడు అని నమ్మాడండి. రెండో పాయింట్, యేసు ప్రభు పాపరహితుడు. తర్వాత ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. యేసు ప్రభు రాజ్యం ఉందని ఎప్పుడు చూశారండి? ఎవరు చూశారండి? యేసు ప్రభు రాజ్యం ఉందని శిష్యులే నమ్మలేదు. పరిశుద్ధాత్మ వచ్చే వరకు శిష్యుడికి అర్థం కాలేదండి ఆ సంగతి. ఎవరికి అర్థమైందండి? ఆ దొంగ మాట చిన్న మాట కాదండి. యేసు ప్రభు ఊరికనే పర్వత రాజ్యం ఇచ్చేసాడని మీరు అనుకోవద్దండి. ఆ దొంగలో యేసు ప్రభు ఏం చూశాడు తెలుసా? యేసు ప్రభు నువ్వు దేవుడు కుమారుడు అయితే అని
100 మంది అడుగుతున్నారండి ఆయన దేవుని కుమారుడు అని నమ్మాడండి. యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మడం కంటే ఇంకే విశ్వాసానికి సంబంధించిన గొప్ప సంగతి ఏంటి అంటే ఆ దొంగని సిలువేయకుండా దించేస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్రతికినా మళ్ళీ పాత దొంగతనానికి వెళ్ళండి. యేసు ప్రభు ఆ వ్యక్తులు అది చూశారండి. మీకు ఎలా కనిపించింది అని నన్ను అడగదు. అబ్రహాములో దేవుడు ఏం చూశాడనంటే ఇతను తన తర్వాత పిల్లలకు కూడా నీతి న్యాయం జరిగించేవాడు అని అబ్రహాము చూశాడంట. ఆ దొంగలో ఆ మార్మల్స్ కనబడింది. శిష్యులకు కూడా అర్థం కాలేని సంగతి యేసు ప్రభు ఒక రాజ్యం ఉంది, రాజ్యంతో వస్తాడు, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే దాని అర్థం ఏంటండి ఆ రాజ్యంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నీకు నాకు యేసు ప్రభు పరిచయం అయిన తర్వాత యేసు ప్రభు ఎరిగిన తర్వాత మార్పు నీ జీవితంలో వచ్చిందండి, మళ్ళీ పాత దొంగతనానికి వెళ్తున్నావా? మనందరికీ ఆ దొంగ ఒక మాదిరిగా ఉన్నాడండి ఈరోజు. యేసు ప్రభుకు దొంగ ఎలాగో ఆ పక్కన మనం కూడా అలాగే ఒకప్పుడు తిరుగుబాటు చేసి దేవుడు విరుద్ధంగా బ్రతికిన మనకి యేసు ప్రభు గురించి తెలిసిన తర్వాత నిజంగా దొంగలాంటి మార్పు మనకు వచ్చిందా? దొంగ మార్పు వచ్చిందా? దొంగలాంటి మార్పు వస్తే నువ్వు చచ్చి వరకు మళ్ళీ పాత వాసన తిరగవండి. అందుకు వీడిని వదిలితే 100 సంవత్సరాలైనా సరే ఎంత నీతిగా బ్రతుకుతాడు అంటే యేసు ప్రభు కొంతమందిని చూసి ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని చూసి ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్ ఎక్కడా లేదని అన్నాడు. అలాంటి విశ్వాసం దొంగలో చూశాడండి. ఏదో లక్కీ డ్రాలో బంపర్ ఆఫర్లో ప్రదేశ్ కొట్టలేదండి దొంగ. ఎవ్వరూ నమ్మలేని సంగతి. అక్కడ ఉండే వాళ్ళందరూ దేవుడు కుమారుడు అయితే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన నిజ దేవుడు కుమారుడు, ఆయన మెస్సియా, ఆయన రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటండి? అప్పటికి బతుకుంటాడో చచ్చిపోతాడో నీకు తెలియదండి. ఒకవేళ శరీరాన్ని వదిలేసినా సరే నేను పరిశుద్ధంగా నీ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ రాత్రిలో కలిగిందో మార్పు ఎప్పుడు కలిగిందో నాకు తెలియదు. ఈ 2 సంవత్సరాలు నేను వదిలేసినా సరే అంత స్థిరంగా ఉంటాడండి. అందుకు పరదేశం ఇచ్చాడండి. నీకైనా నాకైనా ఇస్తాడు. అంటే నేనేమంటానంటే ఆఖరి వృద్ధాప్యులు ఎవరైనా కన్వర్ట్ అయ్యారనుకోండి, మీరు ధన్యులండి అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాగమ్మ గారు ఉన్నారండి. నాగమ్మ గారు కన్వర్ట్ అయినప్పుడు నేను అన్నానండి, మాకు ఇంకా ఈ చెడు తిరుగుల్లో చెడు చూపులు చూసే అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, అవి ఎదుర్కోవాలి. అమ్మ మీకు ఇలాంటి ట్రబుల్ ఏమీ లేదు. ఆవిడ ఆల్మోస్ట్ 50 క్రాస్ అయిపోయారండి. ఎన్ని సంవత్సరాలు నాగమ్మ గారికి? దగ్గర 45, 50. ఆమె లేవలేదు, నడవలేదు, ఇప్పుడు చూపు కూడా లేదు. పాపం చేసే అవకాశం ఎక్కువ డోస్ మూసిపోయాయండి. ఆలోచన తప్ప ఎక్కువ డోస్ ఆవిడకి లేదండి. ఇప్పుడు ఆవిడ ధన్యులా కాదండి. ఆఖరి నిమిషంలో ఒక ధన్యులో మనం అంటాం. ఇప్పుడు నాగమ్మతో ఆ దొంగ కూడా అంతే. అంతే తప్ప ఆ దొంగకి ఏమి బంపర్ ఆఫర్ ఇచ్చేసి ప్రభు వెనకాల కష్టం తీసుకొని వెళ్ళిపోవడం అనుకోవద్దండి. ఆ మార్పు నీలో వస్తే నిజంగా యేసు ప్రభు నీ రాజ్యంతో పాటు నువ్వు వచ్చినప్పుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు నీ రాకడలో మనం అని అంటాం. ఆయన రాజ్యం అన్నాడు, మనం రాకడ అందాం. నీ రాకడలో వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళయ్యా అని ఎవరైనా అనండి. ఇప్పుడు అనండి, ఆ మాట అనండి. మీరు కూడా పరదేశంలో ఉంటారు. కాకపోతే ఆ దొంగకి ఇచ్చిన పిరుడు కొంత దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చిన పిరుడు కొంత ఇచ్చాడు. నీకు ఇచ్చిన పిరుడు నమ్మకం ఉండడమే అంతే తప్ప అది పంపరాపద అయిపోయింది. అలాంటిది ఏదో నాకు వస్తే బాగున్నానంటే ఏ బంపర్ ఆఫర్ లేదండి. అంత గట్టిగా నమ్మాడండి. అది రెండో మాటగా దొంగతో యేసు ప్రభు చెప్పిన మాట. 3 యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి మాటలే నేను రాస్తున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అంటే యోహాను ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి.
ఈ 2 మాటలు ఒకటిగానే నోట్ చేసుకోండి. ఆ 2 యేసుప్రభు సిలువలో మాట్లాడిన మరొక మాట ఏంటంటే, యేసుప్రభు మాట్లాడడానికి గుర్తు చేసుకోవడానికి ఎన్ని అంశాలు ఉన్నాయండి. అపోస్తలులు ఉన్నారండి, యేసుప్రభుకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారండి, సంఘం ఉందని, రాజ్యం ఉందని, చాలా చాలా అంశాలు ఉన్నాయండి యేసుప్రభు మాట్లాడాలని అనుకుంటే. యేసుప్రభు ఆ సందర్భంలో కూడా ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే అమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. మరేమో మిగిలిన కొడుకులు చూసుకోరా యేసుప్రభుకి? ఏమో నాకు తెలియదండి, తన బాధ్యత అనుకున్నాడండి. మిగిలిన కొడుకుల సంగతి నాకు తెలియదండి. యేసుప్రభు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఇంకా అది నా బాధ్యత అనుకున్నాడండి. నేను ఉండట్లేదు, యోహాను చిన్నోడండి, యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. మిగిలిన 11 మంది అంటే యోధ ఎలాగ వెళ్ళిపోయాడు, మిగిలిన 10 మంది పారిపోయారు. మిగిలిన 10 మంది యేసుప్రభు శ్రమను పట్టుకోవడం చూసి పారిపోయారు. ఈ యోహాను ఎందుకున్నాడంటే ప్రధాన యాజకుల్లో నెలవైన వాళ్ళు అతనికి ఉన్నారు. ఒక ఆ రెఫరెన్స్ ఏమైనా అతను కాపాడిందేమో, ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. యాక్చువల్గా ఒకసారి యేసుప్రభు పట్టుకున్న తర్వాత ఇంకా శిష్యుల మీద వాళ్ళకి మనసు లేదు, వీళ్ళు భయపడి పారిపోయారు. కానీ యోహాను మాత్రం సిలువ దగ్గర ఉన్నాడు. యోహాను అమ్మ బాధ్యత ఏది అన్నాడు. ఇతనే ఈరోజు నుంచి అమ్మ బాధ్యత నీది, అమ్మ యోహాను చూసుకుంటాడు. యేసుప్రభు ఏం సందేశం ఇస్తున్నాడండి సిలువలో మనకు? చనిపోయే ఆఖరి నిమిషంలో కూడా యేసుప్రభు తన తల్లి గురించి ఆలోచించాడండి. ఈరోజు మనకి ఎంత బాధ్యత ఉందనంటే అమ్మ నాన్న విషయంలో బాధ్యత ఉందా లేదండి? రెక్లెస్గా ఉంటావా, బాధ్యతగా ఉంటావా? అమ్మమ్మ కూడా అమ్మ అంటే అమ్మమ్మే. ఇప్పుడు నీకు అమ్మమ్మే అమ్మ. నేను అడుగుతాను, మీ అమ్మగారిని ఎలా చూసుకుంటాం? నోరు రావట్లేదండి, మాస్క్ ఎంతవరకు చూసుకుంటావు? ఎప్పుడు వరకు చూస్తావు? నాకు పెళ్ళైనంతవరకు అమ్మలేమో అని వెయిట్ చేస్తున్నాను. అంతే. ఏమన్నా తెలుసండి, పద్మారావు గారు అబ్బాయి, నేను ఉన్నంత కాలం, మా అమ్మ ఉన్నంత కాలం అంటే అమ్మని కాదండి. అక్కడ యోసేపు లేడు. యోసేపు ఉంటే అమ్మ బాధ్యతని అప్పగించాల్సిన పని ఉండదండి. బహుశా యోసేపు చనిపోయి ఉంటాడని చరిత్ర చెప్పే సత్యం. యోసేపు చనిపోయి ఉంటాడు. ఆ తల్లిని, ఆ విధవరాలైన తల్లిని అలా వదలకుండా తన బాధ్యత నెరవేరుస్తూ యోహానికి అప్పగించాడండి. అమ్మ నాన్న విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉండాలో యేసుప్రభు మనకు చెప్తున్నాడు. ఈరోజు మనకి ఎక్కలేదండి. ఏం ఎక్స్పెక్ట్, మా అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి? అమ్మ ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి. మా అమ్మ ఇక్కడే ఉంది. పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరండి. ఒక ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి మా అమ్మ. నేనేమో అమెరికా ప్రెసిడెంట్ ఎవరండి, ట్రంప్, అతనికన్నా పెద్ద బిజీ పర్సన్ నాకు ఫీల్ అయిపోయి ఆ ఫోన్ కాల్ కూడా చేయరండి. దయచేసి అమ్మని నాన్న నిర్లక్ష్యం చేస్తాను. నాకు నేను గుర్తు చెప్పుకుంటున్నాను, నీకు గుర్తు చెప్తున్నాను పిల్లలకి. మరి నీకేం బాధ్యత లేదా? మా ఇంట్లో మొగోడు ఏంటంటే మా అమ్మ గారిని చూసుకోవడానికి అనొద్దండి. ఆడపిల్లలే బాధ్యత. ఒకవేళ ఆడపిల్ల ఉంటే ఆడపిల్లలే బాధ్యత. అమ్మని నాన్నని అంటే యేసుప్రభు మనకి ఇచ్చే మెసేజ్ ఉందండి. చనిపోయే సందర్భంలో కూడా అమ్మని నాన్నని చూసుకోమని, లేదా అమ్మని చూసుకోమని చెప్పాడు. పాత నిబంధనలో అమ్మని చూసుకోకపోతే ఎదురు తిరిగితే ఏంటంటే పరిస్థితి, రాళ్ళతో కూడా చంపేయాలంటాడు. మరి అలాంటి రూల్లో ఉంటే బాగుందేమో. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళందరూ తలకాయ నొప్పుతున్నారు, కానీ వాళ్ళ అమ్మకి గౌరవించారు లేదా ఒకసారి ప్రశ్న వేసుకోండి. అమ్మ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, అత్తల స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కోడలు మా మాట వినాలి, పిల్లలు మా మాట వినాలని అనుకుంటారు. మీకు తల్లిదండ్రులు ఉంటే, మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదండి, ఇప్పుడు మీరేమనుకుంటారు? నా పాప నాకు గౌరవించాలని అనుకోవద్దండి. మీరే కొడుకుగా భావించి తల్లిని గౌరవించాలని అనుకోండి. ఈ బాధ్యత ఈమె జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఆ సమయంలో కూడా అమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా మరియని వదలలేదు.
యేసుప్రభు. మనకు మామూలుగా యేసుప్రభు జీవించే చరిత్ర కనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయా సందర్భంలో యేసుప్రభు ఏదో తల్లిని నిర్లక్ష్యంగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఈ పెళ్లి ద్రాక్షారసం నీళ్ళని ద్రాక్షారసం చేయనాయన అని అంటే నా సమయం ఇంకా రాలేదు అని యేసుప్రభు అన్నట్టు. తర్వాత నీ తల్లి సహోదరులు బయట ఉన్నారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని అడిగాడు యేసుప్రభు. అదేంటి రెక్లెస్గా మాట్లాడుతున్నాడు అని అన్నట్టుగా మీకు ఉంటుందని, లేదా మనకు ఉంటుందని. వాళ్ళు మిమ్మల్ని నన్ను వేరు చేయడం. మరొక సందర్భంలో నిన్ను కన్ను గర్భం ఎంత గొప్పది, నువ్వు పాలించిన స్థలములు ఎంత గొప్పవి, నిన్ను పాలించి పెంచిన తల్లి ఎంత గొప్పది అని ఎవరు అంటే అవును నిజమే, కానీ దానికంటే వాక్యం విలువలు గొప్పలు అన్నారండి. ఇలాంటి మాటలన్నీ ఏమనిపిస్తుందంటే యేసుప్రభు ఏదో కొంచెం తేలిగ్గా అమ్మని తేలిగ్గా కుటుంబ సభ్యుల్ని మాట్లాడేసాడు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే యేసుప్రభు పరిచయం చేయడానికి ఎన్ని సంవత్సరాలు వచ్చాడు? 3. పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు. తల్లికి లోబడి తండ్రికి లోబడి ఉన్నది ఎన్ని సంవత్సరాలండి? అది ఎవరు మాట్లాడతారు? దేవుడి పని మీద బయటకు వచ్చిన తర్వాత దేవుడి వాక్యం ఎంత గొప్పదో చెప్పడానికి, అంటే నన్ను కన్న తల్లి, భౌతికమైన తల్లి కంటే దేవుడి వాక్యం గొప్పదని చెప్పడానికి ఆ మాటలు వాడాడు తప్ప యేసుప్రభు తల్లి అంటే విలువ లేకుండా, కుటుంబ సభ్యులు అంటే విలువ లేకుండా లేని మనిషి కాదండి. 30 సంవత్సరాలు ఎక్కడ ఎవరికి ఉన్నాయి? 30 సంవత్సరాలు దాంట్లో కదా. ఇప్పుడు మళ్ళీ 30 ఏంటి ప్రసాద్ నీకేంటి? 23. అది చిన్నవాడు. ఇంకా 7 సంవత్సరాలు అమ్మ నాన్న మాట వింటూ బ్రతకాలంటాడు. 30 దాటితే మానేమని కాదండి. యేసుప్రభు 30 వరకు ఉండి 30 తర్వాత పరిచర్యకి వెళ్ళాడండి. అప్పుడు కుటుంబాన్ని వదిలేసి పరిచర్యకి వెళ్ళాడు. ఆ 3 సంవత్సరాలు కూడా వెళ్ళలేదని కాదండి. స్టేట్లో ఆ 3 సంవత్సరాలు వెళ్ళలేదని కాదండి. వాక్యాన్ని ప్రయాణించి దేవుని పని మీద వెళ్ళాడండి. ఇప్పుడు అది ఆ 30 సంవత్సరాలు కనపడమండి. 12వ ఏట కనిపించిన యేసుప్రభు జీవితంలో రాయబడిన మాట ఏంటంటే తల్లిదండ్రులకు లోబడి ఉండేను. మళ్ళా 30లో కనబడ్డాడండి యేసుప్రభు చరిత్ర. అంటే అంతవరకు ఆ ఎవరి పిల్లలంతా ఏం చేశాడండి యేసుప్రభు? ఆ మగోళ్ళకైనా ఆడపిల్లలకు లేదా? యేసుప్రభు ఎవరికైనా మాట. కాబట్టి సిలువలో అమ్మ గురించి మాట్లాడాడు. అమ్మ మన కోసం రక్తం చిందించిందండి. అమ్మ నాన్న అంత ప్రయారిటీతో మాట్లాడాడు. మనం ఈ మధ్య ఫాదర్ డే ఏంటి, ఫాదర్స్ డే, మదర్స్ డే గ్రీటింగ్లు, బొకేలు అవి కూడా కొనివ్వట్లేదు. ఇప్పుడు అన్ని వాట్సాప్లో పంపించేస్తున్నారు. ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఎవరో తెలుసండి, ఏమనుకోరు. తల్లి ఒక దగ్గర ఉంటుంది, తండ్రి ఒక దగ్గర ఉంటాడు. ఒకడికి ఒక తండ్రి ఉన్నాడు. 100 మంది ఉంటుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థలే ఉండవండి. అందుకు సంవత్సరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారండి. ఓన్లీ మరి మన బతుకులు ఆగేస్తాయి కదా. వెస్ట్రన్ కల్చరే పట్టుకుని ఎలాడుతున్నాం మనం. మదర్స్ డేకి విషయం చెప్పొద్దని చెప్పనండి నేను. ప్రతిరోజు మీకు బాధ్యత ఉంది. ప్రతిరోజు లేదండి. వాళ్ళు ఒకసారి విష్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఫాదర్స్ డేకే ఫాదర్ని కలుస్తారు. మన పరిస్థితి తర్వాత కాదు కదా. రోజు అమ్మని నాన్నని సాకాల్సింది నువ్వే కదా. ఇక రోజు ఫాదర్స్ డే కాబట్టి వాళ్ళ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. యేసుప్రభు ఇచ్చిన మెసేజ్ అంటే 4వ మాట. 6 గంటల సిలువలో యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట వాల్యుబులే. తర్వాత మాట మత్తయి సువార్త 27:46, మార్క్ 15:37 ఒక్కో మాట ఉందండి. మత్తయి సువార్త 27:46, మార్కు 15:37. ఈ రెండింటిలో కలిపి అంటే 2 వచనాలు ఇచ్చాడు ఆ మాట చదవండి సార్. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఇంచుమించు 3 గంటలంటే చనిపోయే టైం అండి. 9 గంటలకు సిలువేయబడ్డాడు అంటే ఈ 6 గంటలు ఇంకా చనిపోతాడు అని అనగా లాస్ట్ ఆఖరు 4 మాటలు టపటప మాట్లాడాడు. అందులో ఒకటి ఏలీ ఏలీ లామా సబక్తాని. అది హెబ్రీలో, మనం తెలుగులో రాసుకున్నాం. ఎందుకంటే ఆ పై మాటలు కూడా యేసుప్రభు హెబ్రీలో చెప్పుకుంటాడు. మనం తెలుగులో రాసుకున్నాం కదా.
ఆ మాటకి అర్థం ఏంటండి? ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితేవని అర్థం. నన్నెందుకు చేయి విడిచితివి, చేయి విడచితివి. ఇది ప్రశ్న. ఈసారి కనిపిస్తున్న జనాలతో మాట్లాడలేదు, కింద ఉన్న అమ్మతో కానీ పక్కన ఉన్న దొంగతో కానీ కనిపిస్తున్న శిష్యుడితో కానీ కాదు, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఎక్కువ దేవుడితో మాట్లాడే మాటలు ఉంటాయి, 4 మాటలు. నా దాహం వేస్తుందనే మాట తప్ప 3 మాటలు దేవుడితోనే మాట్లాడాడు ఆయన శిలువలో. అప్పుడు నా దేవా ఎవరైనా చేయి విడిచితివి, లేక నన్ను ఎందుకు చేయి విడిచితివి. అత్యంత బాధాకరమైన పరిస్థితి అండి. యేసు ప్రభు జీవితంలో ఎప్పుడు తండ్రితో సహవాసం ఎప్పుడు కలిగి ఉన్నాడండి? అంటే ఎప్పుడండి? అది ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి యేసు ప్రభు దేవుడు చేయి పట్టుకొని ఉన్నాడండి. ఈ భూమి ఆకాశం లేనప్పటి నుంచి, భూమి ఆకాశం ఉన్నప్పుడు, ఇవన్నీ ఎత్తివేయబడిన తర్వాత కూడా నిత్యత్వంలో దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడా లేదండి? ఎంటైర్ యేసు ప్రభు అంటే లైఫ్ అని అనకూడదండి. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఏ కాలంలో కూడా యేసు ప్రభు దేవుని సహవాసం లేకుండా యేసు ప్రభు బ్రతకలేదండి. ఒక్క ఈ సందర్భం తప్ప. ఎందుకు ఆ సందర్భం వచ్చిందండి? యేసు ప్రభు దేవుని వదలాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే మీ అందరికి తెలిసిన విషయాలు ఇవి. 59 యెషయా గ్రంథం చదవండి. యెషయా 59. మీ పాపములు అదే 59 మొదటి వచనాల్లో రక్షింపుకున్నట్లు యెహోవా హస్తం ఆయన హస్తం కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు బంధం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డంగా. అంటే ఒక వ్యక్తికి దేవుడికి సపరేషన్ వచ్చేది, అడ్డం వచ్చేది ఏంటండి? పాపం లేదా దోషం. అంటే దేవుడు ఎప్పుడు ఒకరితో సమాధానం చేస్తారు. ఆయన పాపం లేకుండా నీతిమంతులుగా ఉంటే ఎవరైనా సరే. మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ ఇప్పుడు చెప్తాడు, దేవుడు ఇటు తెలిపొంది కదా, ఇటు తెలిపొందని. దేవుడు నీతిమంతుడు అని అనుకుంటే మనం నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఇలా సహవాసం చేస్తారంటాడు. ఒకవేళ నువ్వు తేడాగా ఉన్నావు అనుకో, నా చేయి కరెక్ట్ కనబడదు. మా చిన్నారావు గారు నిలబడితే ఈ గీత కరెక్ట్ కనబడుతుంది. నువ్వు నల్లగా మారిపోయి పాపాన్ని అందించుకుంటే దేవుడు నీకు సహవాసం చేయడానికి. ఒక పాపి దేవుడితో సహవాసం చేయడం అసాధ్యం. ఆదాము దేవుడు సన్నిహితంగా ఉన్నాడా లేదండి? ఏదేలో పాపం చేసిన తర్వాత ఏం చేశాడండి? బయటకు వెళ్ళిపోమన్నాడు. మనం అనుకుంటాం పాప నేను నన్ను కరుణించాను అంటాం, కానీ మరలా నువ్వు పాపం చేస్తే దేవుడు నీకు సహవాసం చేయడండి. ఓ పాపి మనం దేవుడు వినడం. రక్తాన్ని బట్టి నువ్వు సంధి చేసుకున్నావు తప్ప దేవుడికి నీకు మధ్యలో పాపం ఉంటే, నువ్వు చేస్తున్న పాపం ఉంటే అసలు ఆయనకి నీకు కనెక్షనే కట్ అయిపోతాయి. ఇప్పుడు అలాంటి ట్రబుల్ యేసు ప్రభుకి వచ్చిందండి. యాక్చువల్గా యేసు ప్రభు చేసిన పాపాన్ని బట్టి కాదు, ఎవరు చేసిన పాపాన్ని బట్టండి? మనం చేసిన పాపాన్ని బట్టి. నా సొంత మాట ఏం కాదండి. యేసు ప్రభు తన సొంత పాపం కాదు, కానీ మనందరి పాపాన్ని బట్టి ఆయన పాపిగా మార్చబడ్డాడండి. భయంకరమైన సంగతి. పాపులు అయిన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి నీతిమంతుడైన యేసు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చిన్నారావు గారు ఒక బకెట్ పాపం, సంతోష్ ఒక బకెట్ పాపం, శౌర్య ఒక బకెట్ పాపం, నేను ఒక 2 బకెట్లు. యేసు ప్రభు నన్ను నిలవబెట్టి మన పాపాలు ఆయన మీద కొట్టేవాడు. అప్పుడు ఆయన పాపం మొత్తగా మారాడు. అప్పుడు పాపిగా మారితే దేవుడు వెళ్ళడం, చూడటం, చేయి వదిలేస్తాడు. అది అంటే
చేతిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వేసినప్పుడు బాధపడలేదు, బాధపడ్డాడు. ముళ్ళగిరిలో పెట్టినప్పుడు బాధపడలేదు, వడ దెబ్బ కొట్టినప్పుడు సహించాడు. ఏది భరించలేకపోయాడంటే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేవు అని తెలుసు యాక్చువల్గా, కానీ నిన్ను విడిచిన సందర్భం నా జీవితంలో అసలు వస్తుందని నేను ఊహించలేదు, వచ్చింది. మనం ఎప్పుడైనా దేవుని చెయ్యి విడిచిన సందర్భం మన జీవితాలు వచ్చినాయండి. మనం పాపం చేసే ప్రతిసారి దేవుడితో నువ్వు లింక్ కట్ అయిపోతున్నట్టే, నువ్వు అబద్ధం ఆడే ప్రతిసారి, నువ్వు మోసం చేసే ప్రతిసారి, నువ్వు మోహంతో ఉండే ప్రతిసారి దేవుడితో నీకు లింక్ ఎన్నిసార్లు కట్ అయిపోతుంది. లింక్ కట్ అయిపోతుంది, కలుస్తుంది, కట్ అయిపోతుంది, కలుస్తుంది. ఒకసారి ఎప్పుడో రోజు పూర్తిగా తీసేస్తాడు, నీకు ఛాన్స్ ఉండదు. దేశంలో మధ్యలో ఉండి ప్రధాన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి నీకు అది ఉంది. అంటే నామాలే కాదండి. యెషయా 53వ అధ్యాయంలో ఆయన పాపము మొద్దైను, ఆయన అపరాధిగా తీర్చబడెను, తృణీకరింపబడెను, వ్యసనకాంతులుగాను వ్యాధిగ్రస్తులుగాను మార్చబడెను అనే మాటలు ఉన్నాయి. నా సొంత మాటలు కాదండి. యేసుప్రభుని ఏంటంటే అంత ప్లేస్ మాట్లాడేస్తున్నారని మీరు నన్ను ప్రశ్న చేయొద్దు. ఇక్కడ అంతకన్నా చెప్తున్న సంగతి ఏంటంటే మన పాపాలు ఆయన మోయడం వల్ల, ఆయన నెత్తి మీద ఇవన్నీ కమ్ముకోవడం వల్ల దేవుడికి యేసుప్రభుకి రిలేషన్ కట్ అయిపోయింది. అది ఎంత బాధాకరమైన సంగతి చూడండి. మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, పాపులైన మనం నీతిమంతులుగా మారడం కోసం నీతిమంతులను యేసుప్రభు పాపిగా మారాల్సి వచ్చిందండి. తన సొంత పాపాన్ని పెట్టుకోవాలి మళ్ళా. అందుకు బాధపడ్డాడు. సమయం అవుతుంది కాబట్టి ఆయన 3 గంటల సమయంలో చనిపోయాడు. భౌతికంగా ఆయన ప్రాణాలు విడిచాడు, లేకపోతే శరీరాన్ని ఆయన వదిలిన సందర్భానికి 3 మాటలు ఉన్నాయి. ఆ మాటలు రాసేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మరొక మాట మాట్లాడాడు. గట్టిగా ఉందా మీకు? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనం ముందే ప్రవచించబడిందండి. యేసుప్రభు సిలువలో ఈ మాట మాట్లాడతాడు అనే లేఖనం, ఆ లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొన్నాను అని అన్నాడండి. దప్పికొనుచున్నాను అని అన్నాడు. నిజంగా దాహం వేస్తుందా? లేఖనం నెరవేరాలని దప్పికొనుచున్నాను అన్నాడా? అంటే లేఖనం యేసుప్రభు జీవితం అంతా ప్రవచించబడింది, లేఖనం నెరవేరాలి కాబట్టి దప్పుకున్నాడు అని అనుకోవద్దండి మీరు. గ్రంథకర్త ముందే చెప్పబడింది, ఇది జరిగింది అని మనకు చెప్పడానికి నిరూపించాడు తప్ప యేసుప్రభుకి ఎప్పుడు నీళ్ళు ఇచ్చారో తెలియదండి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే మత్తయి సువార్తలో మరొక సందర్భం, ఈ సిలువ మీద ఆయన మరొక సందర్భంలో తెల్లవారుజామున సిలువ మోస్తున్నప్పుడు దాహేసి వాటర్ అడిగాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 30, 32, 33 వచనాల్లో 33, 34 చెప్పండి. వారు వెళ్ళుచుండగా అంటే అదంతా 33 చదివేది. వారు కపాల స్థలమును అద్దమించి గొల్గొతాను అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయన ఆ సిలువ మోస్తున్నప్పుడు ఇంకా సిలువ వేయలేదండి. నాకు దాహం వేస్తుందని అడుగుంటాడు. చేదు కలిపిన ద్రాక్షారసం ఆయన తాగనిచ్చి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనలేకపోయాను. అంటే ఉరేసే ఖైదీ కూడా ఆఖరి వాళ్ళు తీరుస్తారు కదా లేదా? దాహం వేస్తున్నారంటే స్కూల్కి చేదు చెరక కలిపేసి చేదు వాటర్ ఇచ్చారంట. ద్రాక్షారసం అది వాటర్ తాగాడు పాపం, అది చేదుగా వస్తుంది. తాగలేదు అంటే ఇంత కొండలేదు నీళ్ళు ఇవ్వరండి. మామూలు మనిషి వస్తే మనం నీళ్ళు ఇవ్వమా? అది మార్నింగ్ 9 o'clock ముందే జరిగిన సంఘటన. అప్పటి నుంచి దాహం ఇస్తూనే ఉన్నారు. ఇదే కూర్చున్నాము అన్నారు. అది
యాక్ట్ నెరవేరాలని చెప్పి మాట కాదు, దాహం వేస్తుందన్న. అప్పుడు దాహం వేస్తుందంటే ఇది రెండోసారి జరిగింది. అప్పుడు చిరకకి ఇప్పుడు లోక సువార్త యోహాను సువార్త చదువు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడవుకు తగిలించి అంటే ఆయన నోటికి అందించి సిలువ ఉన్నోడికి నీళ్ళు ఇవ్వడం అవడం, ఆయన స్నేహితులు కొట్టేసారు, ఆయన నీళ్ళు తాగే పరిస్థితిలో లేడు. అప్పుడు ఒక స్పాంజికి నీళ్లు ముంచి అది ఇలా వద్దుతారు అనమాట కర్రతో. ఆ కర్రతో ఇలా పెడితే ఇక్కడ నొక్కుతారు. ఇలా నొక్కు ఆ నీళ్ళతో అలా అనుకోవాలండి. అది అది పరిస్థితి. అయితే ఈసారి తాగడానికి అయిపోయింది. ఆయన చనిపోయే ఆఖరి సమయం, ఇవ్వాల్సిన సమయంలో నీళ్ళు ఇవ్వలేదు. ఆఖరి సమయంలో ఇచ్చారు, అది ఆయన ఉపయోగపడలేదు. నేను డబ్బు కూర్చున్నాను అన్నాడు. 6వ మాట 7వ మాట చదివేసి ముగించుకున్నాడు. యోహాను సువార్త 19:30 వచ్చిన యోహాను సువార్త యేసు ఆ చిరక పుచ్చుకొని 19:30 వచ్చిన చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చిరక పుచ్చుకున్నాడు. అది అయిన తర్వాత సమాప్తమైనది ఇట్స్ ఓవర్. సమాప్తమైంది అని అంటే దేనికి సమాప్తమైంది? తాను వచ్చిన పనికి, తన టాస్క్ ఫినిష్ అయింది. భూమి మీద ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని ఫినిష్ చేశాడు. ధర్మశాస్త్రానికి సమాప్తమైంది, అన్నిటికీ అనమాట. యేసు వచ్చే పనికి సమాప్తమైంది, ముగించింది అని చెప్పి ఆయన తన ప్రాణాన్ని అప్పగించాను అని యోహానులో ఉంది. లోక సువార్తలు ఇంకో మాట యాడ్ చేశాడు. ఈ సమాప్తమైనది అనే దగ్గరే ఇంకొక మాట ఏమి యాడ్ చేశారంటే లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. కీర్తనలో దానికి కూడా ఒక లేఖనం ఉంది. అంటే ఇక్కడేమో సమాప్తమైంది అని చెప్పి తన ప్రాణాన్ని అప్పగించను అని ఉంటుంది. తన ఆత్మను దేవునికి అప్పగించను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు, నీ కేక వేశాడు. ఈ మాటలన్నీ ఒక్కసారి అయిపోయాడు. ఈ 4 మాటలు 3 గంటల తర్వాత జరిగినాయి. టప్ ఏం మాట్లాడలేదండి. సిలువ మీద కూడా ఏం మాట్లాడలేదు. దొంగను రక్షించే మాట ఒక మాట మాట్లాడాడు, అమ్మ గురించి మాట్లాడాడు, వాళ్ళని క్షమించమన్నాడు. ఇది 6 గంటల్లో జరిగిన మాట. ఆఖరిలో ఆయన నా చెయ్యి గురించి ఎవరు అడిగాడు దేవుణ్ణి, ఆయనకు దాహం వేస్తుందని చెప్పాడు. సమాప్తం అని చెప్పి ఆయన ఆత్మని దేవుడు అప్పగించాడు. యేసు యొక్క సిలువ మీద పలికిన మాట్లాడి అయితే ఏదో గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటారు అనుకుంటాను. మనకి గుడ్ ఫ్రైడే వేసుకునేది లేదు. యేసు యొక్క మరణాన్ని, ఆయన శ్రమని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అది మనకి ఎప్పుడు అనుభూతి ఉంటుంది. దాని నిమిత్తం మనం ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఒకసారి సెలవు వేస్తే బాగానే ఉందండి. మళ్ళా సెలవు వేస్తే మళ్ళా సెలవు వేసే పని ఉందని తెలుసని మీకు. దానికి దేవుడు అంగీకరించాడు. ఓసారి పంపించడానికి ఇష్టపడ్డాడు. బుద్ధిపూర్వకంగా మీరు ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుడు కుమారుడిని పాదాలతో త్రొక్కి నిబంధన రక్తాన్ని ఏ రకమైతే కార్చాడో దాన్ని అపవిత్రమైనది ఎంచి పరిశుద్ధమైన ఆత్మని తిరస్కరించి, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి ఎంత ఎక్కువైన తండ్రి పాతడంలో మీకు తోచును అని అన్నాడండి హెబ్రీ. అంటే ధర్మశాస్త్రానికి వెళ్తేనే శిక్ష ఉంటే యేసు ప్రభుని తృణీకరిస్తే యేసు ప్రభు సిలువ మరణాన్ని ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు చనిపోయాడండి సిలువలో? మీరు నేను పరిశుద్ధులుగా జీవించాలని ఒక్కటేనా? మీరు నేను పరిశుద్ధులుగా జీవించడం కోసం మరలా మనం పాపం చేస్తే, మరలా మనం పాపానికి వెళ్తే ఇంక సరే దేవుడు సహించడండి. సరే
ఒకసారి ప్రేమించాడండి, ఇంకోసారి సహించాడు. కాబట్టి ఆ శిక్ష తప్పించుకోలేదని అన్నాడు. యేసు శిలువ మరణం మనందరికీ ఎప్పుడు అది మన మదిలో మెదలాలి, దాన్ని బట్టి మనం బ్రతకాలి అంతే. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను అందరికీ వందనాలు తెలియజేస్తాను.